హలో మావా నమస్తే. ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా థర్డ్ టూర్ మ్యాచ్‌లో మొదటగా మన టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఇక ఎప్పటిలాగానే మన ఆస్ట్రేలియా ఓపెనర్స్ ట్రావిస్ హెడ్ అండ్ మిచెల్ మార్ష్ వచ్చారు. ఇక మన ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, జాస్ ఇంగ్లీష్ వీళ్ళు ముగ్గురు దారుణంగా ఫెయిల్ అయిపోయారు. ఇక టిమ్ డేవిడ్ ఒక్కడే 38 బంతుల్లో 74 పరుగులు చేసి తన సత్తా ఏందో చూపెట్టాడు. టిమ్ డేవిడ్ టీం ఆపదలో ఉన్నప్పుడు వచ్చి ఆదుకున్నాడు భయ్యా. ఇక మార్కస్ స్టోయినిస్ కూడా 39 బంతుల్లో 64 పరుగులు చేసి తన సత్తా ఏందో చూపెట్టాడు. ఇక వీళ్ళిద్దరైతే టీంని లాస్ట్ వరకు లాక్కొచ్చారు. ఇక మన ఆస్ట్రేలియా పరుగులు వచ్చేసి 186 చేసి 6 వికెట్లు కోల్పోయింది. ఇక మన టీమిండియా విషయానికి వస్తే ఎప్పట్లాగానే మనోళ్ళు అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్ వీళ్ళిద్దరైతే ఓపెనర్స్గా వచ్చారు. ఇక అభిషేక్ శర్మ 25 పరుగులు చేసి నాథన్ ఎలిస్ బౌలింగ్లో అవుట్ అయిపోతాడు. తర్వాత శుభ్మన్ గిల్ కూడా 15 పరుగులు చేసి నాథన్ ఎలిస్ బౌలింగ్లో ఎల్బిడబ్ల్యూ అవుట్ అవుతాడు. ఇక ఈ ప్లేయర్స్ సూర్యకుమార్ యాదవ్ 11 బంతులు 24 పరుగులు, తిలక్ వర్మ 26 బంతులు 29 పరుగులు, అక్షర్ పటేల్ 12 బంతుల్లో 17 పరుగులు చేసి అవుట్ అవుతారు. ఇక వాషింగ్టన్ సుందర్ ఒక్కడే ఆస్ట్రేలియా బౌలర్స్కి ఉచ్చపోయించడని చెప్పాలి ఒక్క మాటలో. మరి వాషింగ్టన్ సుందర్ అయితే 23 బంతుల్లో 49 పరుగులు చేశాడు. 3 4లతో 4 6లతో ఆస్ట్రేలియన్ బౌలర్స్కి చుక్కలు చూపెట్టాడు. ఇక వాషింగ్టన్ సుందర్ అయితే హాఫ్ సెంచరీ చేయలేకపోయాడు భయ్యా. జితేష్ శర్మ 4 కొట్టి విన్ చేపిస్తాడు. మన వాషింగ్టన్ సుందర్ ఏమో 49 పరుగులు కూడా ఆగిపోతాడు భయ్యా. మరి మన వాషింగ్టన్ సుందర్ ఆడిన నాకైతే అద్భుతం అని చెప్పాలి. మరి ఈరోజు సుందర్ ఆడిన స్పెల్ అయితే మన టీమిండియాని గెలిపించింది. మన టీమిండియా ఈరోజు అయితే ఘన విజయం సాధించింది భయ్యా. మన టీమిండియా ఏ తప్పులు చేయకుండా బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ అద్భుతంగా పర్ఫార్మెన్స్ అయితే చేసింది. ఆ పర్ఫార్మెన్స్ వల్ల ఈరోజు మన మ్యాచ్ని గెలిచాము. మరి మన టీమిండియా ఆస్ట్రేలియాలోనే మట్టు పెట్టేసింది భయ్యా. మన టీమిండియన్ ప్లేయర్స్ అయితే ఈరోజు అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేస్తారని చెప్పాలి. తిలక్ వర్మ కూడా ఒక అద్భుతమైన క్యాచ్ టీమ్ డేవిడ్ది పట్టాడు భయ్యా. అది మాత్రం అద్భుతం అని చెప్పాలి. మరి టీమిండియా ఘన విజయం అయితే సాధించింది. మన టీమిండియా పై మీ ఒపీనియన్ ఏందో ఒకసారి కింద కామెంట్ చేసి మన ఛానల్ని వెళ్తూ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకొని భయ్యా. ఇక ఇంకో వీడియోతో కలుద్దాం మరి.